టీవీ. ప్రముఖ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. సినిమా ప్రమోషన్ కోసం సాంగి అనే పదాన్ని ఉపయోగించారంటే తమిళ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ ఐశ్వర్యపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య సంగిని చెడుపదంగా వాడలేదన్నారు. కేవలం నాన్న ఆధ్యాత్మిక వ్యక్తి అని మాత్రమే ఆమె చెప్పిందని స్పష్టం చేశారు. నాన్న అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తిగా తాను చెప్పిందని, అందుకే తండ్రిని సంగి కాదని అభివర్ణించిందని రజనీకాంత్ సమర్థించారు. ఐశ్వర్య డైరెక్ట్ చేసిన లాల్ సలాం మూవీ ప్రమోషన్ కోసం ఆమె ఈ విషయంపై మాట్లాడిందన్న ఆరోపణలను సూపర్ స్టార్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని తెలిపారు. కాగా తన తండ్రి సాంగి కాదని లాల్ సలాం మూవీ ప్రమోషన్స్ లో ఐశ్వర్య కామెంట్ చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. రైట్ వింగ్ మద్దతుదారుడు, కార్యకర్త గురించి చెప్పడానికి సంగి అనే పదాన్ని వాడతాం. అయితే ఈ పదాన్ని వాడి సినిమా ప్రమోషన్స్ కోసం వాడారంటూ ఐశ్వర్యపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐశ్వర్య డైరెక్ట్ చేసిన లాల్ సలాం మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.